వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు పాపం ఇంకా అహంకారం దగ్గర గట్టిగా మాట్లాడినట్టు కాళేశ్వరంలో ప్రశ్నలు తిట్టినట్టు నిన్న కూడా. ఇలా టెక్స్టైల్ పార్కు సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని ఈయన ఇంకా దోస్తు ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరు దోస్తులు అసలు ఇప్పుడు మా దోస్తులు ఇద్దరం దోస్తులం అని చెప్పి మరి అప్పుడు నువ్వు స్థానిక శాసనసభ్యుని నువ్వే షాడో సీఎం, నువ్వు చెప్పిందే వేదం, మీ అయ్యకంటే నువ్వే ఎక్కువనే, అధికారం అంతా నీదేనే. మరి వరంగల్ టెక్స్టైల్ పార్క్స్ పెట్టినప్పుడు నువ్వు సిరిసిల్ల పెట్టాలి ఎందుకు కోరలే కేంద్రాన్ని? నువ్వు కోరుతా, నీ ప్రభుత్వం కోరుతానే కదా కేంద్రం వరంగల్లో ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సిరిసిల్ల పెట్టాం, వరంగల్లే పెడతామన్నావా? అప్పుడు ఏడవా, నీ బుద్ధి ఏడవా, నీ తెలివి ఏడవా? అప్పుడు మరి ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ దోస్తే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సిరిసిల్ల గురించి, వస్త్ర పరిశ్రమ గురించి ఎందుకు ప్రస్తావన లేదు? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో సిరిసిల్లలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 9 మంది చనిపోయారు పడికి ఈ మధ్యన. మరి ఎందుకు మాట్లాడలే? సిరిసిల్ల ప్రస్తావన ఎందుకు రాలే? ఇద్దరు దోస్తులు చెప్పాలి, వాళ్ళు ఇద్దరు దోస్తులు. అలా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇది అసాధ్యం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆ ప్రభుత్వం మారగానే వాళ్ళు మరుగుతున్నారు, వీళ్ళ ప్రభుత్వం రాగానే మళ్ళీ వీళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఎందుకు సాధ్యం కాదని చెప్పి మీరు ఉన్నప్పుడు క్వాలిటీ ఉండదు, దానిలో సాధ్యం కాదు మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు మీరే విమర్శిస్తా ఉన్నారు. ఇవి కేంద్రానికి సంబంధించింది. ఇవన్నీ చేస్తే కూడా కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను మళ్లీ అడుగుతున్నా, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, కొట్లాడుకుని ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పీల్ చేస్తాను నేను. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొట్లాడే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ పందానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తా ఉన్నది. ఆదాయానికి వ్యయానికి పొందలేదన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఈ 10 సంవత్సరాల్లో ఇలా ఆర్థిక నిపుణులు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు ఆదాయానికి వ్యయానికి పొందలేదు, ఎక్కర్లేదు. సరే ఒక 5%, 3% తేడా ఉందంటే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. మొత్తానికి ఫరక్ ఉంటుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఖర్చుకు, ఆదాయానికి వ్యయానికి ఖర్చుకు అసలు ఏం పొందనే ఉండదు. ఉంటుంది 5%, 3-4%, 5% ఫరక్ ఉంటుంది. అలా మొత్తం దాని తగ్గట్టు చేయాలని కాదు, అసలు 5% కాదు 50% ఉండదు. మరి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో 6 గ్యారంటీలైనా మహిళలకు 2,500 రూపాయల గురించి ప్రత్యేక నిధులు కేటాయించిరా? బడ్జెట్ లేని ఆ ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు గుర్తిస్తున్నారు, దాని గురించి లేదు. 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. పాపం ముసలు ఇప్పుడు కూడా ఎదురుస్తున్నారు, కళ్ళు కాయలు కాస్తున్నాయి వాళ్ళకు, దాని గురించి ప్రస్తావన లేదు. మహిళలకు తులం బంగారం, ఆరోగ్య ఇది కూడా భాగమే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, బంగారాన్ని తగ్గింది ఇప్పుడు ఇవ్వాలి, మళ్ళీ ధర పెరిగితే పరిశ్రమ మళ్ళా తులం బంగారం ఇస్తున్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇలా ఇస్తున్నారు, దాని బడ్జెట్ లో కేటాయింపలేదు. ఇవన్నీ కూడా ఈ 420 హామీలకు ఎక్కడో బడ్జెట్ కేటాయించలే. ఇప్పుడు రుణమాఫీ కోసము 35,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి ప్రభుత్వం అయిపోయింది. 35,000 కోట్ల రూపాయలు కూడా సరిపోవు రుణమాఫీ కోసం. 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం మీరైపోయారు. ఇవాళ బడ్జెట్ ఎంత కేటాయించారు? ఇవాళ కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 50% కూడా కాదు, 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దీనివల్ల మీ చిత్తశుద్ధి ఎంతో బయటపడుతుంది. ఇవాళ 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం మీరే అయిపోయారు, కానీ మీ బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 15,000 కోట్ల రూపాయలు. 50% కూడా కేటాయించారు మీరు. రైతులు ఆలోచించాలి. రైతు భరోసా మీద అసలు క్లారిటీ లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.